అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాగల 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని సిడబ్ల్యూసి డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే 2 రోజులు కోస్తాంధ్ర జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండబోవని డ్యూటీ ఆఫీసర్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురం, నెల్లూరులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు చెప్పారు. అలాగే గడిచిన 24 గంటల్లో ఏలూరులో 55 మిల్లీమీటర్లు, పార్వతీపురంలో 52 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా 10 నుంచి 15 ప్రాంతాల్లో 1 సెంటీమీటర్కు పైగా వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుండి రానున్న 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. తూర్పు బీహారు, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. అక్కడ నుంచి ఉన్న ఉపరితల ద్రోణి ఉత్తర రాయలసీమ వరకు ఉండేది. ఈరోజు ఆ ఉపరితల ద్రోణి సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ నుంచి సౌత్ ఈస్ట్ మధ్యప్రదేశ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. మరియు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అండమాన్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తరువాత సంవహన వాతావరణ పరిస్థితులు, కన్వెక్షన్, కన్వర్జెన్స్ ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా విశదంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని చోట్ల, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని చోట్ల, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉన్నది. తరువాత ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 5 రోజులు కూడా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాగల 24 గంటల్లో ఉండే అవకాశం ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండవు. రాబోయే వారం రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పమైన తగ్గుదల కనిపించే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురం పల్నాడు జిల్లాలోని, తరువాత నెల్లూరు జిల్లా నెల్లూరులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా ఏలూరులో 55 మిల్లీమీటర్లు, పార్వతీపురం జిల్లా పార్వతీపురంలో 52 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 1 సెంటీమీటర్ దాటి ఒక 10-15 ప్రాంతాల్లో నమోదయ్యింది. ఇక మాన్సూన్ లేదా నైరుతి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కదులుతూ ఉన్నాయి. ఇవి రాగల 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నది.